దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 43 నుండి 46 అధ్యాయములు. 43వ అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నుల నుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కోర్పబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్యదేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీలను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడను, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు. వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లును నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రెమేకల పిల్లలను నా యొద్దకు తేయలేదు. నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంతము పెట్టలేదు. ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రుక్కలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ మూలపితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. 44వ అధ్యాయం. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనై
యెహోవా ఇలాగు సెలవిచ్చియున్నాడు, నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన యెడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారే ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతిని వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు. ఉన్నట్లు నేను ఎరుగను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కాదు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకునూ పనికిరాని విగ్రహమును పోతపోసి దానికి ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో, దాన్ని పూజించి వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలవబడవలెను. నిశ్చయంగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును, సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును, నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు చేసి చేర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చెక్క చేయును. కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లును నరకవలనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసి చలికాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారం చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు. తిని తృప్తి పొందగా చలికాచుకొనుచు, ఆహా, చలికాచుకుంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా నున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడునూ ఆలోచన చేయుడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకుని భోజనము చేసితిని. మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయుదనా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికిని తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు. వాని మనస్సు మోసపోయినదై తప్పు దారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచినవాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడును, సోదెకాంటను వెర్రివారినిగా చేయువాడును, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడును నేనే. నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి నేను అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే నీ నదులను ఎండచేయుచున్నాను. ఎండిపోమని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మందకాపరి, నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుదువనియు నేను చెప్పుచున్నాను. నలభై 5వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను,
ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మొరుగైన ధనమును నీకు ఇచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడును, సమాధానకర్తను, కీడును కలగజేయువాడును నేనే. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలగజేయువాడును. ఆకాశమండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తనను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జగటమన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించితేదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదువా? నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలగజేసిన వాడని నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమును నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములనియు సరాలము చేసెదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సబాయీయులను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు ఆయన చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొంది ఉన్నారు. ఒకడునూ మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిశ్చయమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు ఉందురు. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. కూడిరండి, జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొకటి దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. 46వ అధ్యాయము. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచూ కూలుచూ నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయినవి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించిడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనిచూ రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేదురు? మేము సమానులమని ఎవనికి నాకు పోటీగా చేదురు? దానికి సాగిలిపడి నమస్కారం చేయటికే సంచి నుండి బంగారం మెండుగా పోయేవారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని
కంసాలిని కూలికి పిలుతురు, వారి భుజం మీద దాన్ని ఎక్కించుకుందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చేట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ఉండుడి, అతిక్రమము చేయువారులారా దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడనగు నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడునో లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దానిని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. కఠిన హృదయులై నీటికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి. నా నీతి నీ దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా గణతకు అర్హుడ, యోగ్యుడ, పూజ్యుడానికి వందనాలు ప్రభు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం ప్రభు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభువా. మా అపరాధములు, మా పాపములు, మా శాపములు, మా దోషములను, మా కుటుంబస్తుల పాపములు, శాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా. మా పాపములన్నిటినీ నీ వీపు వెనకతెట్ట వేసుకున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి. దినమంతా నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభు. అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఇంకను సువార్థికలు లేపండి. దైవజనులందరినీ బలపరచండి. ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభు. నీకు వందనాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. తండ్రి నాయన, నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారునుగాక. ప్రత్యేకించి దినం ప్రభు కేరళ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. కేరళ రాష్ట్రంపై కృప కలుగునుగాక. కేరళ ప్రజలపై కృప కలుగునుగాక అయ్యా. అక్కడ ఇంకనూ బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు. అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ ఇంకనూ బలపరచండి, ఇంకనూ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. బలమైన ఉజ్జీవం కేరళ రాష్ట్రం నుంచి రగులుకొనున్నట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, భారతదేశంలో నీ చిత్తము జరిగించమని వేడుకొనుచు ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.